ఎంసీఐ అని ఒకటి ఉంటుంది సార్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అన్ని రాష్ట్రాలు వెళ్ళి ఏదైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటారు సార్, నిజంగా అడుక్కుంటారు, అయ్యా మా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు ఇవ్వండి అని చెప్పి ఎంసీఐ దగ్గరికి వెళ్ళి పర్మిషన్స్ కోసం అడుక్కుంటాం సార్. ముఖ్యమంత్రి స్థాయిలో, మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు వెళ్ళి మా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు ఇవ్వండి, ప్రభుత్వ మెడికల్ కాలేజీని శాంక్షన్ చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కునేటటువంటి పరిస్థితిలో అన్ని రాష్ట్రాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలని 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న ఏదైతే ఆయన 3 సంవత్సరాల టర్మ్లోనే ఆల్రెడీ 10 మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేస్తే ఈ రోజు వాటిని ప్రైవేట్ పరం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా కూడా సార్ కడుపు బాధతో మాట్లాడుతున్నా. కడుపుకి అన్నం తినేవాడు ఎవ్వడో దీన్ని సమర్థించడు. కడుపుకి అన్నం తినేవాడు ఎవ్వడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకి 5,000 రూపాయలకో 6,000 రూపాయలకో 10,000 రూపాయలకో దారాదత్తం చేయటాన్ని ఎవ్వడు కూడా, మనిషి అనేవాడు కానీ కడుపుకి అన్నం తినేవాడు ఎవ్వడు కూడా దీన్ని సమర్థించడు. ఎందుకంటే అది ఒక్క హాస్పిటలే కాదు సార్, కాలేజీల భవిష్యత్ అంటే విద్యార్థుల భవిష్యత్తు డాక్టర్లను తయారు చేసేటటువంటి ఏదైతే ఆ కేంద్రాలు అవి. ఈరోజు ఇంటర్మీడియట్ బైపీసీ చదివేటటువంటి ప్రతి విద్యార్థి కళ డాక్టర్ అవ్వాలనేటటువంటిది. ఆ డాక్టర్ అయ్యి అందరినీ బతికించాలనేటటువంటి ఆ కళని ఈరోజు స్మాష్ చేసేస్తున్నటువంటి పరిస్థితి, ఆ కళని మొగ్గలోనే తుంచేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఎప్పుడూ ఎక్కడా లేదు సార్.